ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మార్కెట్ లో ఈ గ్లోబల్ టెన్షన్స్, ఎఫ్ఐఎస్ అమ్మకాలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు అండ్ రూపాయి విలువ పడిపోవడం వంటి రకరకాల వార్తలు మార్కెట్ ని కంగారు పెడుతున్నాయి, మనల్ని బాగా కంగారు పెడుతున్నాయి కదా. ఇలాంటి సమయంలో స్మార్ట్ ఇన్వెస్టర్స్ అందరూ ఒక క్లాసిక్ సేఫ్ గేమ్ వైపు మొగ్గు చూపుతున్నారండి. అవే డివిడెండ్ స్టాక్స్. అవును ఫ్రెండ్స్, మార్కెట్ నార్మల్ గా ఉన్నప్పటికంటే ఇలాంటి హై వాలటాలిటీ పరిస్థితుల్లో భారీగా డివిడెండ్స్ ఇచ్చే కంపెనీలు మార్కెట్ కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తాయి. ఈ డివిడెండ్ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఒక సేఫ్టీ వాల్ లాగా పనిచేస్తుంటాయి. షేర్ ధరలు పడిపోయినప్పటికీ ఇవి మనకు రెగ్యులర్ ఆదాయాన్ని అందిస్తూ మన నష్టాన్ని కాస్త భర్తీ చేస్తుంటాయి. మరి ఈ 2026 మే నెలలో ఏకంగా 1000% కంటే ఎక్కువ డివిడెండ్ పేఅవుట్లను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న 6 అదిరిపోయే అప్కమింగ్ డివిడెండ్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మనతో షేర్ చేసుకోండి కామెంట్ లో. ఇక ఈ రోజు మన డివిడెండ్ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 17 ఇయర్స్ లోనే అత్యధిక డివిడెండ్ ని అనౌన్స్ చేసింది. టాటా గ్రూప్ చెందిన ఈ ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈసారి ఇన్వెస్టర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే FY26 కోసం 1000% డివిడెండ్ ఇవ్వబోతుంది. అంటే ₹1 ఫేస్ వాల్యూ కలిగిన ప్రతి షేర్ పై ₹10 ఫైనల్ డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు రికమెండ్ చేసింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం కంపెనీ గత 17 ఏళ్లలోనే ప్రకటించిన అత్యధిక డివిడెండ్ కావటం విశేషం. ఈ లాభాన్ని అందుకోవడానికి లాస్ట్ డేట్ అండ్ రికార్డ్ డేట్ గా 25th May 2026 ని ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ డివిడెండ్ కావాలనుకునే వారు ఈ డేట్ కంటే ముందే అలర్ట్ అవ్వాలి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇన్వెస్టర్స్ ను రివార్డ్ చేసే అలవాటు ఈ రోజు కాదు ఫ్రెండ్స్. గత 5 ఏళ్లలో వీరి యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 52.7% గా ఉంది. అంటే వచ్చిన లాభాల్లో సగానికి పైగా ఇన్వెస్టర్స్ కే పనిచేస్తున్నారు. గత 5 ఏళ్లలో యావరేజ్ డివిడెండ్ ప్రతి షేర్ కు ₹7 గా ఉంది. 2001 నుండి ఇప్పటి వరకు కంపెనీ ఏకంగా 27 సార్లు డివిడెండ్ ప్రకటించి తన కన్సిస్టెన్సీని నిరూపించుకుంది. టాటా కన్స్యూమర్ అనేది మన ఇండియాలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్ లో కూడా ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగంలో దూసుకుపోతున్న ఒక లీడర్. మన దేశంతో పాటు కెనడా, యూకే, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా కంపెనీకి చాలా స్ట్రాంగ్ బిజినెస్ నెట్వర్క్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఒకవైపు బ్రాండ్ ట్రస్ట్, మరోవైపు గ్లోబల్ బిజినెస్ గ్రోత్, వీటన్నిటికీ తోడు 17 ఏళ్లలోనే హైయెస్ట్ డివిడెండ్ ఆఫర్. మార్కెట్ పడుతున్నప్పుడు పోర్ట్ఫోలియోను కాపాడుకోవడానికి టాటా కన్స్యూమర్ ఒక పర్ఫెక్ట్ డిఫెన్సివ్ స్టాక్ అని అనుకుంటున్నాం. మన లిస్ట్ లో రెండో కంపెనీ బజాజ్ ఆటో. బజాజ్ గ్రూప్ చెందిన ఈ ఫ్లాగ్షిప్ కంపెనీ బజాజ్ ఆటో ఈసారి ఇన్వెస్టర్స్ కు మైండ్ బ్లోయింగ్ డివిడెండ్ ను అనౌన్స్ చేసింది. FY26 కోసం ఏకంగా 1500% డివిడెండ్ ఇవ్వబోతుంది. అంటే ₹10 ఫేస్ వాల్యూ కలిగిన ప్రతి షేరు పై ఏకంగా ₹150 ఫైనల్ డివిడెండ్ లభిస్తుందన్నమాట. దీనికి సంబంధించిన రికార్డ్ డేట్ 29 May 2026 గా ఫిక్స్ చేశారు. బజాజ్ ఆటోకు తమ షేర్ హోల్డర్ ను కింగ్ లా చూసుకోవటం అలవాటే ఫ్రెండ్స్. గత 5 ఏళ్లలో వీరి యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 64.7% గా ఉంది. అంటే కంపెనీకి వచ్చే లాభాల్లో దాదాపు 65% వాటాను ఇన్వెస్టర్స్ కే డివిడెండ్ రూపంలో పనిచేస్తున్నారు. గత 5 ఏళ్ల సగటు డివిడెండ్ ప్రతి షేర్ కు ₹142 గా ఉంది. 2008 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కంపెనీ మొత్తం 20 సార్లు భారీ డివిడెండ్స్ ను ప్రకటించి తన కన్సిస్టెన్సీని చాటుకుంది. బజాజ్ ఆటో కేవలం మన దేశంలో కాదు ఫ్రెండ్స్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఆగ్నేషియా వ్యాప్తంగా 70 కంటే ఎక్కువ దేశాల్లో బైక్స్, కమర్షియల్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రికల్ 2 వీలర్ ను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయంగా బలమైన పట్టు సాధించింది. వన్ లైన్ లో చెప్పాలి అంటే ఒక పక్క 2 వీలర్స్ ఈవీ మార్కెట్ లో దూసుకుపోతూ, మరొక పక్క ప్రతి షేర్ కు ₹150 లాంటి భారీ క్యాష్ పేఅవుట్ ఇస్తున్న బజాజ్ ఆటో మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే ఒక పక్క మల్టీ బ్యాగర్ డివిడెండ్ స్టాక్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన లిస్ట్ లో L&T. అందరూ తెలిసిందే కదా, మన దేశపు అతిపెద్ద ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంగ్లోమరేట్. L&T కూడా ఇన్వెస్టర్స్ కు అదిరిపోయే గిఫ్ట్ అనౌన్స్ చేసింది. FY26 కోసం ఏకంగా 1900% ఫైనల్ డివిడెండ్ ఇవ్వబోతుంది. అంటే ₹2 ఫేస్ వాల్యూ కలిగిన ప్రతి షేర్ పై ₹38 క్యాష్ డివిడెండ్ లభిస్తుంది. దీనికి సంబంధించి రికార్డ్ డేట్ 22 May 2026 గా ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ బెనిఫిట్ కావాలనే వారు ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. లాభాలను ఇన్వెస్టర్స్ కు పంచడంలో L&T ట్రాక్ రికార్డు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. గత 5 ఏళ్లలో ఈ కంపెనీ యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 44.3% గా ఉంది. గత 5 ఏళ్ల యావరేజ్ డివిడెండ్ ప్రతి షేర్ కు ₹30 చొప్పున ఉంది. ఇక జూన్ 2001 నుండి ఇప్పటి వరకు కంపెనీ మొత్తం 32 సార్లు డివిడెండ్స్ ప్రకటించి షేర్ హోల్డర్స్ కు ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ గా నిలిచింది. L&T బలం మనందరికీ తెలిసిందే కదండి. మెగా ఈపీసీ ప్రాజెక్టులు, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ సెక్టార్ తో పాటు ఐటీ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాప్తంగా దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ కంపెనీకి ఒక తిరుగులేని బిజినెస్ సామ్రాజ్యం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో ఏ పెద్ద
ప్రాజెక్ట్ జరగాలన్నా ఎల్ఎన్టీ ఉండాల్సింది. అటు గ్రోత్ పరంగా దూసుకుపోతూ ఇటు ప్రతి షేర్ కు ₹38 భారీ డివిడెండ్ ఇస్తున్న ఎల్ఎన్టీ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే అత్యంత సేఫ్ డిఫెన్సివ్ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మన లిస్ట్ లో 4వ కంపెనీ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్. ఎల్ఎన్టీ గ్రూప్ కు చెందిన మరో అద్భుతమైన కంపెనీ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఇన్వెస్టర్స్ కు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చింది. FY26 కోసం ఏకంగా 2000% ఫైనల్ డివిడెండ్ ని అనౌన్స్ చేసింది. అంటే ₹2 ఫేస్ వాల్యూ కలిగిన ప్రతి షేరుపై ₹40 క్యాష్ డివిడెండ్ లభిస్తుంది. దీనికి సంబంధించిన రికార్డ్ డేట్ 22 మే 2026 గా ఫిక్స్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, కంపెనీకి ₹40 ఫైనల్ డివిడెండ్ కంటే ముందే గత ఏడాది అక్టోబర్ 2025 లో ప్రతి షేరుకు ₹18 ఇంటీరియం డివిడెండ్ కూడా చేసింది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్స్ కు ప్రతి షేరుపై ₹58 వరకు భారీ ఆదాయం లభించిందన్నమాట. ఇక గత 5 ఏళ్లలో ఈ కంపెనీ సగటు డివిడెండ్ రేషియో చూస్తే ఆశ్చర్యపోతారండి. గత 5 ఏళ్లలో వీరి యావరేజ్ డివిడెండ్ పర్ షేరు ₹41 గా చాలా బలంగా ఉంది. 2016లో స్టాక్ మార్కెట్ లో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కంపెనీ మొత్తం 21 టైమ్స్ డివిడెండ్స్ ప్రకటించి తన ఇన్వెస్టర్స్ కు తిరుగులేని ప్రాఫిట్స్ ని అందించింది. వదోదర ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఇండియన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉంది. కేవలం నార్మల్ ఐటీ కాకుండా ఆటోమేటివ్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీ కండక్టర్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ మెడికల్ ఇంజనీరింగ్ వంటి అత్యంత అధునాతన రంగాల్లో ఈ కంపెనీ సేవలందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ టెక్నాలజీ వ్యాపారంలో దూసుకుపోతూ ఒకే ఏడాదిలో ఇంటీరియం అండ్ ఫైనల్ డివిడెండ్ రూపంలో భారీగా క్యాష్ రివార్డ్ ఇస్తున్న ఎల్టీటీఎస్ ఐటీ అండ్ టెక్నాలజీ సెక్టార్ లో మీ పోర్ట్ఫోలియోని కాపాడే ఒక బెస్ట్ డివిడెండ్ స్టాక్ అని అనుకుంటున్నాం. మన లిస్ట్ లో 5వ కంపెనీ టీసీఎస్. ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదండి. టాటా గ్రూప్ కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ టీసీఎస్ ఈసారి ఇన్వెస్టర్స్ కు అసాధారణమైన ఆఫర్ ఇచ్చింది. ఏప్రిల్ 9, 2026 జరిగిన బోర్డు మీటింగ్ లో కంపెనీ ఏకంగా 3100% ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది. అంటే ₹1 ఫేస్ వాల్యూ కలిగిన ప్రతి షేర్ పై ₹31 క్యాష్ డివిడెండ్ లభిస్తుందన్నమాట. దీనికి సంబంధించిన రికార్డ్ డేట్ 25 మే 2026 గా ఫిక్స్ చేశారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఆర్థిక సంవత్సరం 2026లో టీసీఎస్ డివిడెండ్ ప్రకటించడం ఇది 5వసారి. అంటే ఒక్క ఏడాదిలో అన్ని డివిడెండ్లు కలుపుకొని ప్రతి ఒక్క షేర్ పై ఏకంగా ₹110 భారీ డివిడెండ్ ఇచ్చిందనమాట. మీ దగ్గర ఒక 100 షేర్లు ఉంటే కేవలం డివిడెండ్ రూపంలో ₹11,000 అకౌంట్ లోకి వస్తాయన్నమాట. డివిడెండ్లు ఇవ్వడంలో టీసీఎస్ కు సాటి ఎవరు లేరు ఫ్రెండ్స్. గత 5 ఏళ్లలో వీరి యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో ఏకంగా 74.3% గా ఉంది. అంటే కంపెనీకి వచ్చే లాభాల్లో 30% వాటాను ఇన్వెస్టర్స్ కి పనిచేస్తున్నారు. గత 5 ఏళ్ల సగటు డివిడెండ్ ప్రతి షేర్ కు ₹93 చొప్పున ఉంది. 2004లో మార్కెట్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కంపెనీ మొత్తం 94 సార్లు డివిడెండ్ ప్రకటించి ఒక అద్భుతమైన రికార్డు సృష్టించింది. గత 57 ఏళ్లుగా ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార సంస్థలకు నమ్మకమైన భాగస్వామిగా ఉన్న టీసీఎస్ ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ గా ఉంది. అప్లికేషన్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్ సర్వీసెస్ అండ్ ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సర్వీసెస్ రంగంలో కంపెనీకి తిరుగులేని పట్టుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక పక్క గ్లోబల్ ఐటీ ఆర్డర్స్ తో దూసుకుపోతూ మరో పక్క ఏడాదికి 5 సార్లు డివిడెండ్ ఇస్తూ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోకు కొండంత అండగా నిలిచే టీసీఎస్ ప్రతి ఒక్కరి వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన అల్టిమేట్ డిఫెన్సివ్ స్టాక్ అని అనుకుంటున్నాం. ఇక ఈ రోజు మన లిస్ట్ లో చివరిదైన ఎల్టీఐ మైంట్రీ ఈసారి డివిడెండ్స్ విషయంలో రికార్డు కొట్టింది. ఆర్థిక సంవత్సరం 2026కి ఏకంగా 5300% ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది. అంటే ₹1 ఫేస్ వాల్యూ కలిగిన ప్రతి షేర్ పై ఏకంగా ₹53 క్యాష్ డివిడెండ్ వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన రికార్డ్ డేట్ 25 మే 2026 గా ఫిక్స్ చేశారు. ఇందులో ఒక సూపర్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫైనల్ డివిడెండ్ కంటే ముందే కంపెనీ ఆల్రెడీ ప్రతి షేర్ కు ₹22 ఇంటీరియం డివిడెండ్ ఇచ్చేసింది. అంటే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇన్వెస్టర్స్ కు ప్రతి షేర్ పై మొత్తం ₹75 భారీ డివిడెండ్ ఆదాయాన్ని అందించారనమాట. షేర్ హోల్డర్ ను రివార్డ్ చేయడంలో ఈ కంపెనీ చాలా కన్సిస్టెంట్ గా ఉంది. గత 5 ఏళ్లలో వీరి యావరేజ్ డివిడెండ్ పర్ షేర్ ₹64 గా ఉంది. 2016 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కంపెనీ మొత్తం 21 సార్లు డివిడెండ్స్ ని అనౌన్స్ చేసి తమ ఇన్వెస్టర్స్ కు రెగ్యులర్ రిటర్న్స్ ని అందిస్తుంది. ఎల్టీఐ మైంట్రీ అనేది గ్లోబల్ లెవెల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కన్సల్టింగ్ సేవలు అందించే ఒక ప్రముఖ ఐటీ సంస్థ. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్ అండ్ ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఏఐ రంగాల్లో కంపెనీకి మంచి పట్టుంది. బ్యాంకింగ్, హెల్త్ కేర్, రీటైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాల్లోని పెద్ద కంపెనీలకు ఇది సేవలు అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ ఐటీ అండ్ ఏఐ బిజినెస్ లో వేగంగా ఎదుగుతూ మరో పక్క ఏకంగా 5300% భారీ డివిడెండ్ ఆఫర్ ఇస్తున్న ఎల్టీఐ మైంట్రీ పోర్ట్ఫోలియోకు ఒక కన్సిస్టెన్సీ ఇచ్చే ఒక బెస్ట్ ఐటీ డివిడెండ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక మాట అండి, భారీగా డివిడెండ్ ఇచ్చే కంపెనీలు మన రెగ్యులర్ ఆదాయాన్ని అందిస్తాయి. అండ్ కంపెనీ మంచి డివిడెండ్ ఇస్తుంది అంటే అది ఆ సంస్థ యొక్క స్ట్రాంగ్నెస్ ని, ప్రాఫిటబిలిటీని, కన్సిస్టెన్సీని, బిజినెస్ మోడల్ ని మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, కేవలం డివిడెండ్ చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్ లేనప్పుడు ఇలానే భారీగా డివిడెండ్స్ పనిచేస్తూ ఉంటాయి. దీనివల్ల లాంగ్ టర్మ్ లో షేర్ ధర పెద్దగా పెరగకపోవచ్చు. అలాగే డివిడెండ్స్ వన్ టైం లాభాల నుండి కాకుండా ప్రతి ఏటా వచ్చే కన్సిస్టెంట్ ప్రాఫిట్ నుండి వస్తానే లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, కేవలం ఆఫర్ చూసి ఆశపడకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, వాల్యుయేషన్స్ ఏంటి, మేనేజ్మెంట్
ఇన్వెస్ట్మెంట్ క్వాలిటీని క్షుణ్ణంగా పరిశీలించండి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, మే 2026 లో 1000% కంటే ఎక్కువ డివిడెండ్ ఇస్తున్న ఈ టాప్ 6 స్టాక్స్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ కూడా హైప్ చేయండి. మరిన్ని లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్.